మీలో చాలా మందికైతే ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది గైస్. వీడేంట్రా రివ్యూ విత్ నిఖిల్ అని ఛానల్ నేమ్ పెట్టుకొని ఇప్పుడు దాకా రిలీజ్ అయిన మూవీస్ పైన ఎటువంటి రివ్యూ వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదని. సో ఇక నుంచి అయితే ఎటువంటి మూవీస్ రిలీజ్ అయినా రివ్యూ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 'పుష్ప ద రైస్' మూవీ ఎలా ఉంది, నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను. సో వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, నా ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా అయితే ఉంది. తొందరగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వాళ్ళు పెట్టుకోండి. 'పుష్ప 2' మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఓవరాల్గా అయితే నాకైతే మూవీ అయితే నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటే లిటరలీ చెప్తున్నా కదా గైస్, మీరు ఫస్ట్ హాఫ్లో అయితే సీట్లో అయితే కూర్చోరు, అంతలా అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంటర్వెల్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత అయితే మనకు గంగమ్మ సీన్ జాతర ఎపిసోడ్ అయితే వస్తుంది గైస్. లిటరలీ చెప్తున్నా కదా, దాంట్లో మన అల్లు అర్జున్ అన్న అయితే చించి పడేశాడనే చెప్పుకోవచ్చు. ఇంకో నేషనల్ అవార్డ్ గ్యారంటీగా అయితే మనకు అల్లు అర్జున్కి అయితే వస్తుంది. అంతలా అయితే యాక్టింగ్తో అయితే మనకైతే గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాడు. మనకు గంగమ్మ సీన్లో వచ్చే పాట అయితే కొంచెం బాగుండదు, కానీ మనకైతే ఆ డ్యాన్స్ అయినా మన అల్లు అర్జున్ యాక్టింగ్కి అయితే మీరైతే ఫిదా అయితే అయిపోతారు. ఇంకో నేషనల్ అవార్డ్ అయితే గ్యారంటీగా అయితే అల్లు అర్జున్కి అయితే వస్తుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే లాస్ట్ ఫైటింగ్ సీన్స్ ఎపిసోడ్ అయితే బుర్ర పాడనే చెప్పుకోవచ్చు. మీరు అలా ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు, అంతలా అయితే బాగుంటుంది. అండ్ అక్కడ మీరు డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చించి పడేసానని చెప్పుకోవచ్చు. థియేటర్లో అయితే బాక్స్లు అయితే తగలిబడిపోతున్నాయి, అంతలా అయితే మన డిఎస్పి అయితే మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశాడు. అండ్ మనకైతే కొన్ని మూవీస్లో అయితే మనకు సాంగ్స్ అయితే ఫోర్స్గా పెట్టినట్టయితే ఉంటుంది, కానీ 'పుష్ప 2' మూవీలో అయితే గాయస్ లిటరల్లీ చెప్తున్నా కదా, ఈ ఒక్క సాంగ్ కూడా మనకైతే ఫోర్స్గా అయితే పెట్టారని మనకైతే అస్సలు అయితే అనిపించదు. మనకైతే లిటరల్లీ సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సాంగ్స్ అయినా ఎటువంటి అసలు తగ్గేదేలే అని మనకైతే డిఎస్పి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సాంగ్స్ అయితే ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. గాయస్ 'పుష్ప 2' మూవీలో అయితే మనకు ఫస్ట్ టీజర్ వచ్చింది. వేర్ ఇస్ ద పుష్ప టీజర్ అయితే మనకైతే మూవీలో అయితే లేదు. అండ్ ట్రైలర్లో కొన్ని షార్ట్స్ అయితే మూవీలో అయితే లేవు. సో అన్ని షార్ట్స్ కలిపి అయితే మనకు 'పుష్ప 3' మూవీలో అయితే ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే, నేను చూసిన థియేటర్లో అయితే కొంతమంది వచ్చేసి డ్రింక్ అయితే థియేటర్లోనే డ్రింక్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు అయితే గొడవ అయితే పడ్డారు. అందుకే కొంచెం అయితే నాకైతే నచ్చలేదు. వాళ్ళ బిహేవియర్ అయితే నాకైతే నచ్చలేదు. నాకైతే మూవీ అయితే చాలా అంటే చాలా నచ్చింది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5/4 అయితే నాది. సో మీరు ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి.